భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు ఇజ్రాయెల్లో ల్యాండ్ అయ్యారు. మనం గమనిస్తే కనుక భారత ప్రధాని మోడీ గారు 2017లో ఇజ్రాయెల్కి వెళ్ళారు. తర్వాత 9 సంవత్సరాల తర్వాత 2026లో మళ్ళీ వెళ్ళారు. యాక్చువల్లీ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇజ్రాయెల్లోకి అడుగుపెట్టిన మొట్టమొదటి ప్రధాని నరేంద్ర మోడీ గారు. మనం చూస్తే కనుక ఆయనకి గ్రాండ్ వెల్కమ్ లభించింది ఈ రోజున. అంతేకాదు ఎవరైతే బెంజమిన్ నెతన్యాహు ఉన్నారో ఇజ్రాయెల్ ప్రధాని, ఆయన భార్య ఇద్దరు కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళి మోడీ గారిని రిసీవ్ చేసుకున్నారు. ఈ పర్యటన, మోడీ గారి ఇజ్రాయెల్ పర్యటన అనేది ఇండియా ఇజ్రాయెల్ సంబంధాలు ఇంప్రూవ్ అవడానికి చాలా హెల్ప్ చేస్తుందన్నమాట. మనం గమనిస్తే 9 సంవత్సరాల తర్వాత మోడీ గారు వెళ్ళటం, అదేవిధంగా ఇండియా ఇజ్రాయెల్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సంబంధించి చర్చలు కూడా జరుగుతున్నాయి. యాక్చువల్లీ మనకు తెలుసు, గత 2-3 సంవత్సరాలుగా మిడిల్ ఈస్ట్ అట్టుడిగిపోతోంది. ప్రత్యేకంగా గాజా అంశంలో ట్రంప్ ప్లాన్ కావచ్చు, ఇజ్రాయెల్ గాజా మధ్య యుద్ధం కావచ్చు, హమాస్తో, హౌతీస్తో, హెజ్బుల్లాతో ఇజ్రాయెల్ పోరాటం కావచ్చు, ఇవన్నిటితో చాలా వరకు ఇజ్రాయెల్ కూడా ఇన్స్టేబుల్గా ఉందన్నమాట. దాంతో అక్కడ కోయిలిషన్ ప్రభుత్వం ఏదైతే ఉందో, బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం 2026 అక్టోబర్లో ఎలక్షన్స్కి వెళ్ళబోతోంది. ఈ ఎలక్షన్స్లో బెంజమిన్ నెతన్యాహు తన పవర్, తన అధికారాన్ని, తన యొక్క దర్పాన్ని ఎలా అయినా చూపించాలనుకుంటున్నారంటే, తన యొక్క స్టెబిలిటీ కావచ్చు, అధికారం కావచ్చు, నాకు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారని కావచ్చు, ఆయన చాలా మంది ఇన్వైట్ చేస్తున్నారు. అయితే మోడీ గారిని మాత్రం ప్రత్యేకంగా ఇన్వైట్ చేశారనమాట. ఇండియా ఇజ్రాయెల్ యొక్క డిఫెన్స్ పార్ట్నర్షిప్ కూడా చాలా ముందుకు దూసుకుపోతుంది. మనం చూస్తే సిప్రీ రిపోర్ట్ ప్రకారం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ 2020 నుంచి 2024 మధ్య 34%, 34% ఇజ్రాయెల్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ భారతదేశానికేనంట. అంతేకాదు డిఫెన్స్ సంబంధించి ఇజ్రాయెల్కి ఇండియా మంచి బయర్, చాలా ఇంపార్టెంట్ బయర్ ఇండియా అని చెప్పుకోవచ్చు అనమాట. అది అవాకాస్ ఎయిర్బోర్న్ వార్నింగ్ కంట్రోల్ సిస్టమ్ కావచ్చు, బరక్ మిసైల్స్ కావచ్చు, డ్రోన్ సిస్టమ్స్ కావచ్చు, హెరాన్ లాంటి డ్రోన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఇజ్రాయెల్ నుంచి కొనుక్కున్నాం అనమాట. దాంతోపాటు ఇజ్రాయెల్కి సంబంధించి GPS ఎనేబుల్డ్ ప్రెసిషన్ బాంబ్స్, స్పైస్ అని కూడా ఇండియా తెచ్చుకుంటుందన్నమాట. I2U2 ఇండియా, ఇజ్రాయెల్, UAE, USA, దీనిలో కూడా ఇండియా ఇజ్రాయెల్ పార్ట్నర్షిప్ ఉంది. అంతేకాదు ఇజ్రాయెల్ ఒక కొత్త ప్రపోజల్ చేసిందనమాట. హెక్సగాన్ ఆఫ్ అలయన్సెస్ అని చెప్పి సెక్యూరిటీ అలయన్స్ ఒకటి ప్రపోజ్ చేసింది. మిడిల్ ఈస్ట్ దేశాలు, భారతదేశం, ఇలా చాలా దేశాలని కలిపేసి ఒక హెక్సగాన్ ఆఫ్ అలయన్స్ని తయారు చేయాలి. ఇదొక సెక్యూరిటీ అలయన్స్, అంటే భద్రతా కూటమిగా ఉండాలని చెప్పి ఇజ్రాయెల్ భావిస్తుంది. దానిలో ఇండియా కావచ్చు, గ్రీస్ కావచ్చు, సైప్రస్ కావచ్చు, ఇతర దేశాలు కూడా ఉండొచ్చు అనమాట. అయితే ఇండియా ఇజ్రాయెల్ మధ్య ఆల్రెడీ స్ట్రాటజిక్ రిలేషన్షిప్ ఉంది. దాన్ని స్పెషల్ స్ట్రాటజిక్ రిలేషన్షిప్గా ఎలివేట్ చేయాలని కూడా ట్రై చేస్తున్నారు. ఇప్పుడు మోడీ గారు రేపు ఇజ్రాయెల్ పార్లమెంట్లో నెస్సెట్, ఇజ్రాయెల్ పార్లమెంట్ ఏదైతే ఉందో నెస్సెట్లో ప్రసంగించబోతున్నారు. ఇలా చాలా అరుదుగా అన్నమాట ప్రైమ్ మినిస్టర్స్ కానీ, ప్రెసిడెంట్స్ కానీ ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రసంగిస్తారు. అలాంటి అవకాశం నరేంద్ర మోడీ గారికి దొరికింది. అంతేకాదు ఇజ్రాయెల్ పార్లమెంట్లో మొట్టమొదటిసారిగా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడబోతున్నారు. ఇదంతా చూస్తే ఇండియా ఇజ్రాయెల్ మధ్య సంబంధం నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళబోతుందని చెప్పొచ్చు. అంతేకాదు మొన్న మధ్య దాకా ఇజ్రాయెల్ గాజా మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. దానికి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ ఇంటర్ఫియర్ అయ్యారు, పీస్ ప్లాన్ తీసుకొచ్చారు. అండ్ ఇజ్రాయెల్ తనకి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో యాక్చువల్లీ అందరినీ గమనిస్తుంది. అంతేకాదు ఇండియా కూడా డీహైఫనేషన్ పాలసీ, ఇజ్రాయెల్ పాలసీ అంశంలో ఏదైతే వాళ్ళిద్దరి మీద గొడవ ఉందో దానిలో తలదొర్చకుండా చాలా ఆచితూచి అడుగులు వేస్తూ ఒక పక్క ఇజ్రాయెల్ని కూడా పోగొట్టుకోకుండా, ఇంకో పక్క తన యొక్క నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ ఏదైతే సిద్ధాంతాలు ఉన్నాయో దాంతో కూడా ముందుకెళ్తుంది. ఇప్పుడు కొత్త పాలసీ మల్టీ అలైన్మెంట్ అనమాట. ఒక పక్క రష్యా, మరో పక్క చైనా, ఇంకో పక్క అమెరికా, ఇంకో పక్క సౌదీ అరేబియా లాంటి దేశాలు, మరో పక్క ఇజ్రాయెల్, భారతదేశం, అన్ని దేశాలని బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తుంది. ఆ దిశగానే మన ప్రధాని మోడీ గారు కూడా ఈరోజు ఇజ్రాయెల్లో పర్యటిస్తున్నారు.